ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క నూతనమైన ఛానల్లో కూడా ప్రతిరోజు డైలీ వాగ్దానము ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం. ఈ ఛానల్లో కూడా ఆత్మీయమైన వర్తమానాలు అందించడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానం కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, యెహోవా మన పక్షమున మన కార్యములను సఫలము చేయడానికి సిద్ధపడిన దేవుడిగా ఉన్నారు. మరి భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆమేన్. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు ఎవరివైనా, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంటే, ఆయన మీద ఆశ పెట్టుకొని ఆనుకొని ఎదురు చూస్తున్న వ్యక్తివి నీవైతే, ప్రియదేవుని బిడ్డ, ఆయన నీ పక్షమున నీ కార్యమును సఫలము చేయడానికి సదా సిద్ధపడి నిలువబడి సామర్థ్యము కలిగిన దేవుడిగా ఉన్నానని ఈరోజు బలముగా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు లేరని, మన కార్యములు అన్నీ తగిన సమయమును బట్టి మన జీవితాలలో అవి ఆశీర్వాదకరంగా కట్టబడబోతూ ఉన్నాయని నమ్ముదాం. ముందుకు వెళదాం. యెహోవా మీ పక్షమున కార్యము సఫలము చేయును గాక. ఆమేన్. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయా ఈ యొక్క అద్భుతమైన వాగ్దానమును ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి. అయా మీరు మా పక్షమున కార్యము సఫలము చేయగా దాన్ని కొట్టివేసేవాడు ఈ లోకంలో లేడు ప్రభా అనేటువంటి విశ్వాసంతో మునుముందుకు వెళ్ళి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడడానికి సహాయము చేయమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, ఈ పరిచర్యకు సహకరించండి. దేవుని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుని దీవించునుగాక. ఆమేన్.